నిన్న గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జరిగినాయి. చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దాంట్లో చిరంజీవి గారికి కూడా అవార్డు వచ్చింది. గ్రేట్. ఐ అప్రిషియేట్ ఇట్ అండ్ ఐ కంగ్రాచులేట్ చిరంజీవి గారు ఫర్ దిస్. గ్రేట్. తెలంగాణలో జరుగుతున్న అవార్డ్స్ గురించి పక్క రాష్ట్రం ఏంటండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు కదా. నేను ఆయన చేసిన కమెంట్స్ డెఫినెట్లీ కొంతమందికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. మనం ఏం చేసాం ఆ రాష్ట్రానికి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం అసలు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నామా, లేకపోతే 2019 నుంచి 2024 దాకా ఇలాంటి కమెంట్స్ ఎప్పుడు చేయలేదేంటి? ఇవన్నీ కూడా అర్థం కాని విషయాలు. ఈరోజు చిరంజీవి గారు చేసిన ఫస్ట్ వ్యాఖ్యలు నిన్న తర్వాత ఇంపార్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. ఆ పోస్ట్ కూడా మీకు చదివి వినిపిస్తాను, దాంతో డిస్కషన్కి వెళ్దాం. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను.